వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలోని ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలు చూసుకుంటూ హోమ్ మేకర్స్గా ఉంటూ ఆ పార్ట్ టైమ్గా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారి కోసం వీడియో చేశాను కదండి. ఈ రోజు వీడియోలోని 10 రకాల బిజినెస్ ఐడియాస్ అనేది మీకు చెప్తానండి. సింపుల్గా ఫాస్ట్గా అర్థమయ్యే విధంగా మీకు 10 ఐడియాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. 10 రకాల ఐడియాస్ లోని అంటే మొత్తం లాభాలే అని నేను చెప్పను. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కూడా అందులో ఉన్నాయి. సో దాంట్లో ఎటువంటి రిస్క్ మనం ఫేస్ చేయాలి అనే విషయాలు కూడా చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక చిన్న వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఉంచుకున్నారంటే ఇటువంటి ఏ యూస్ఫుల్ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ ఈ కామర్స్ బిజినెస్ అండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో ఇటువంటి అన్నిటిలో కూడా మనము సెల్ చేసుకోవచ్చు. ఎనీ ప్రోడక్ట్ మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే సెల్ చేయొచ్చు. లేదా అంటే కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి మీరు గ్రో అవ్వచ్చు అనమాట. కాకపోతే ఈ ఎందులో అమ్మాలన్నా కూడా మీకు జిఎస్టీ నంబర్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఏమైనా బ్రాండ్ ప్రొడక్ట్స్ అమ్మాలంటే బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్స్ అటువంటివి అవసరం అవుతాయి. కానీ నాన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. అలాగే జిఎస్టీ లేకుండానే మీషోలో సెల్ చేసుకోవచ్చు అండి. అవి నేను వీడియోస్ కూడా చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ కామర్స్ బిజినెస్ అయితే మనకి బయటకు వెళ్ళే పనే ఉండదు. ఇంటి దగ్గరే ఉంటూ మనం ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని హోల్సేల్గా వాటిని మనం ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు అనమాట. సో దీనికి మీకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ కొనడానికి ఒక చిన్న ప్రింటర్ అనేది అవసరం అవుతుంది. తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. అంటే లేబుల్ అనేది ప్రింట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇది మీరు స్టార్ట్ చేసుకోవాలండి. ప్యాకింగ్ కవర్స్ మీరు ఏం ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నారో ఎందులో అమ్మాలనుకుంటున్నారో డిసైడ్ అయినాక ప్యాకింగ్ కవర్స్ అలాగే ప్రింటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఈ కామర్స్కి చేయవలసిన ఇన్వెస్ట్మెంట్. అలాగే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ కనుక బాగోపోతే రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఛార్జెస్ అనేవి పడతాయి. ఇది ఇందులో ఉన్న మైనస్ అనమాట. చాలా వరకు కూడా ఆర్డర్స్ అవి బాగానే వస్తాయి. అంటే మీరు ట్రెండింగ్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిటర్న్స్ అంటారా, మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీకు అంత ఎక్కువ ఉండవు. నేనైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎందులో చేయట్లేదండి, మీషోలో చేస్తున్నాను. ఎందుకంటే దానికి జిఎస్టీ నెంబర్ అవసరం, నేను తీసుకోలేను ఇప్పుడు. సో నేను జిఎస్టీ నెంబర్ లేకుండా మీషోలోనే సెల్ చేసుకుంటున్నా. జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఏంటి అక్క రిస్క్ అంటే, రిస్క్ ఏముండదు. నెల నెల మనం ఫైలింగ్స్ అనేవి చేయాలన్నమాట. దానికోసం మనకి ఒక అకౌంటెంట్ అనేది అవసరం అవుతుంది. లేదా మనకు వచ్చి ఉంటే మనం చేసుకోవచ్చు. అదంతా ఎందుకు అని చెప్పి నేను స్టార్టింగ్ మీషోలో అయితే సెల్ చేశాను. ఫ్యూచర్లో ఇన్ కేస్ నేను ఇంకా నా బిజినెస్ని గ్రో చేసుకోవాలి అనుకుంటే అప్పుడు జిఎస్టీ నెంబర్ తీసుకొని ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా సెల్ చేస్తాను. సెకండ్ టైలరింగ్ అనమాట. టైలరింగ్ అని సింపుల్గా తీసేకండి. మీకు కనుక టైలరింగ్ వచ్చి ఉంటే ఆ స్కిల్స్ ఏదైనా సరే మీకు బాగా కుట్టగలిగితే దాంతోనే మీరు డెవలప్ అవ్వచ్చు అనమాట. ఫర్ సపోజ్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకొని మీరే స్టిచ్ చేసి అందులో ఇప్పుడు చూస్తున్నారు కదా మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ కానీ ఇలా బ్లౌజెస్ కానీ డిఫరెంట్గా మోడల్స్ డిజైన్ చేసి అందులో మీరు సెల్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని అందులో సెల్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర కుట్టుకున్నా సరే డిమాండ్ అనేది చాలా ఉంటుందండి, మీకు తెలిసే ఉంటుంది. సేమ్ ప్రోడక్ట్స్ మీరు ఫోటో తీసి మీషోలో కూడా సెల్ చేసుకోవచ్చు. టైలరింగ్ అయితే టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే వరం లాంటిదని చెప్తానండి. నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది దీనికైతే. ఒకవేళ మీకు కనుక కుట్టడం వస్తే అస్సలు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇంకా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలను అంటే ఒక బొటిక్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంటి దగ్గరే ఉంటూ మనీ ఎర్న్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఇది ఈ టైలరింగ్ అనేది. టైలరింగ్ ఏంటి బిజినెస్ మీరు బిజినెస్ అని చెప్తున్నారంటే దీన్ని బిజినెస్ లాగా మార్చుకుంటే చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. బొటిక్ స్టార్ట్ చేయండి లేదా ఇంట్లో డిఫరెంట్గా నేర్చుకొని దాన్ని ఆన్లైన్లో సెల్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంటి దగ్గర కూడా పెరుగుతారనమాట కస్టమర్స్ కూడా. లేదు నేను అసలు ఇంటి దగ్గర ఎవరికి సెల్ చేయదలుచుకోలేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా దీని ద్వారా మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్
పికిల్స్ అండ్ పొడులు, స్నాక్స్ ఇటువంటివి చాలా చూస్తూ ఉంటారు కదా మీరు యూట్యూబ్లో. చాలామంది మంచి మంచిగా తయారు చేసి మనకు ఆర్డర్ చేస్తే వాళ్ళకి పంపించే వాళ్ళు ఉన్నారు. ఆ టైప్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చండి. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ ఇలా. దాంతోపాటు స్నాక్స్, స్వీట్స్ మీరు ఎందులో బాగా చేయగలిగితే మీరు అలా ఆర్డర్ తీసుకున్న వెంటనే మీరు తయారు చేసి పంపించవచ్చు. ముందే తయారు చేసి పెట్టుకోకుండా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని, ఈ వెబ్సైట్కి అయితే కొంచెం మనీ ఖర్చు అవుతుందండి. సో కావాలి డెడికేటెడ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను కంప్లీట్ వీడియో చేస్తాను. లేదా అదేమి మేము చేయలేమంటే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు క్రియేట్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకుంటూ అమ్మొచ్చు అనమాట. సో వెబ్సైట్ అయితే బాగుంటుంది, గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇదన్నమాట. పికిల్స్ కానీ, పొడులు కానీ ఇలా చాలా రకాలుగా సెల్ చేస్తున్నారండి. కారం, మసాలాలు ఇటువంటివి చాలా రకాలుగా సెల్ చేస్తున్నారు, బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో సేమ్ మీరు స్విగ్గీ, జొమాటోలో కూడా పెట్టుకోవచ్చండి. ఒక రెస్టారెంట్ అలా పెడతారు కదా, సో అలా మీరు పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఆర్డర్ చేస్తే పంపించేలాగా ఈ విధంగా కూడా మీరు సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ రకరకాలుగా తయారు చేస్తూ ఇంటి దగ్గర నుండి అమ్మే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కావాలి అంటే చెప్పండి, డెడికేటెడ్ వీడియో వాళ్ళని అడిగి నేను చేస్తాను. సో ఫర్ సపోజ్ రాఖీ ఉంది, రాఖీకి కస్టమైజ్డ్గా డిజైన్ చేసి ఇస్తారనమాట. డిఫరెంట్గా తయారు చేసి చాక్లెట్స్. అలాగే వేరే పండుగ వస్తుంది, దివాళీ వస్తుంది, ఇలా రకరకాలుగా బర్త్డేస్ కానీ కస్టమైజేస్ చేసి చాక్లెట్స్ అనేవి సెల్ చేస్తారనమాట. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ తయారు చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ బేకరీ బిజినెస్ అండి. అంటే ఇంట్లోనే కేక్స్ తయారు చేస్తూ లేదా కుకీస్ తయారు చేస్తూ బేకరీస్కి ఇస్తూ ఉంటారు కదా చాలా మంది. ఆ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇందులో ఏంటి అంటే మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఎలా చేస్తాము, ఎలా కుకీస్ ఇస్తాము అని చెప్పి మీరు ముందే వెళ్ళి బేకరీస్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. లేదు అదంతా మేము చేయలేము అంటే ఇంట్లోనే కేక్స్ తయారు చేస్తూ ఆన్లైన్లో, వెబ్సైట్లో ఇలా ఆర్డర్ మేరకు చేసి అమ్మొచ్చండి. రిస్క్ అనేది ఉంటుంది. బేకరీస్ వాళ్ళు ఒప్పుకున్నట్టయితే ఇలా కేక్స్ మేము ఆర్డర్ వచ్చినప్పుడు మీకు చెప్తాము, మీరు తయారు చేయండి అంటే బాగుంటుంది అనమాట. ఎక్కువగా ఆర్డర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాని బట్టి ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్, అక్క నాకు అసలు ఏం స్కిల్స్ లేవు, నేను ఆన్లైన్లో అమ్మలేను, నాకు అసలు ఏం తెలియదు అంటే ఇంటి దగ్గరే ఉంటూ శారీస్ అలాగే రెడీమేడ్ క్లాత్స్ తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు కదా చాలా మంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ పక్కింటి వాళ్ళకి ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చేయగలిగితే సేమ్ ప్రోడక్ట్స్ మీరు మీషోలో లిస్ట్ చేస్తారు, సేమ్ ప్రోడక్ట్స్ మీరు ఇంటి దగ్గర కూడా అమ్మేస్తారు. సో అందులో వెళ్ళకపోయినా ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు. సో ఇలా అనమాట. 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, అలాగే వాట్సాప్లోని లింక్ క్రియేట్ చేయొచ్చు, గ్రూప్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా కూడా అమ్మొచ్చండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా శారీస్ బిజినెస్ అలా. సో ఇంటి దగ్గర నుంచి శారీస్ ఇలా రెడీమేడ్ క్లోత్స్ అనేది అమ్ముకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐడియా ఏంటి అంటే మసాలా ప్యాకింగ్ అండి. లవంగాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క ఇటువంటివన్నీ ఉంటాయి కదా మన వంటగదిలో వాడేవి. ప్యాకెట్స్ ప్యాక్ చేస్తూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో 5 రూపీస్కి ఒక ప్యాకెట్ అని చెప్పి మనం ఒక 1/2 కేజీ, 1/2 కేజీ అలా తెచ్చుకొని ఇన్ని గ్రామ్స్ అని లేకపోతే ఇన్నని ఒక షీట్ లాగా క్రియేట్ చేసి మనము సెల్లింగ్ చేయొచ్చు అనమాట. ఇది ఎవరికి అంటే షాప్స్ ఉంటాయి కదా, ముందే మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే వెళ్ళి మార్కెటింగ్ మనం చేసుకోవాలి. అంటే షాప్స్ దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట. మేము ఇలా చేసి ఇస్తాము, మాకు ప్యాకెట్కి మేము ఇలా ఇంత ఇస్తాము, మీకు ఇంత ఇస్తామని చెప్పి మనము మార్జిన్ అనేది యాడ్ చేసుకొని వాళ్ళకి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళు ఒప్పుకున్నట్టయితే ఓకే, అది మీ చుట్టుపక్కల ఏరియాని బట్టి ఉంటుంది. సో ఇది కొంచెం ఇబ్బంది పనే. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. వన్స్ మనకి మార్కెటింగ్ అయిపోతే పర్లేదు, వాళ్ళకి మనకి ఆర్డర్స్ ఇస్తున్నారు అంటే. లేదు అంటే కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఎవరైనా చేరాలి, ఇలా చేద్దాము అనుకుంటే కొంచెం ఆలోచించి మీ ఏరియాని బట్టి మీరు ఈ బిజినెస్ ఐడియాని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఇంట్లోనే ఉంటూ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ అమ్మొచ్చు. అంటే మీకు ఒక మంచి సర్కిల్ ఉంటే, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, గ్రూప్స్లోని లింక్స్ అనేవి షేర్ చేస్తూ అవి కొనేలాగా చేస్తే మీకు కొంత అమౌంట్ అనేది మీకు వస్తుందన్నమాట కమిషన్ రూపంలోని. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్రతిదానికి అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది.
మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం కానీ, అంటే ఇది మీకు మంచి సర్కిల్ అనేది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇలా మాకు పెట్టుంది, ఏం ఫుడ్ పెడితే బాగుంటుంది, ఏమైనా లింక్స్ ఉంటే షేర్ చేయి, ఇలా నాకు జ్యువెలరీ కొనుక్కోవాలని ఉంది, ఏమైనా లింక్స్ ఉంటే షేర్ చేయి అని అడుగుతారు చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్న వాళ్ళు. సో ఆ విధంగా మీరు లింక్స్ అనేవి షేర్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. లేదు అన్న ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ మీరు ఫేమస్ అయితే అందులో అయినా సరే, ఫేమస్ కాకపోయినా సరే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కదా, ప్రొడక్ట్స్ అనేవి బై చేసి రివ్యూ చేసి దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే. నెక్స్ట్ వన్ యూట్యూబ్ అండి. సో యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా బాగుంటుంది. అంటే మీరు ఒక మంచి కంటెంట్ అనేది క్రియేట్ చేయగలిగితే మీ దగ్గర ఒక మంచి మొబైల్ ఫోన్, ఒక ట్రైపాడ్, ఒక చిన్న మైక్ ఉంటే సరిపోతుంది. అంటే ఇవన్నీ కొనుక్కోవాలా స్టార్టింగ్లోనే అంటే నాకైతే మైకే లేదు, పాడైపోయింది చాలా రోజుల క్రితం, నేను ఇలానే చెప్పేస్తున్నాను. సో ఆ విధంగా ఒక మంచి క్వాలిటీ ఉండే ఫోన్ అలాగే ఒక ట్రైపాడ్ ఉంటే మీరు ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేయగలిగితే, మీ దగ్గర మంచి కంటెంట్ అనేది ఉంటే యూట్యూబ్ ద్వారా కూడా మనీ బాగా ఎర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే స్టార్టింగ్లోనే వచ్చేస్తాయని చెప్పలేము. మీరు మంచి కంటెంట్ ఇస్తే మీకు బాగా వ్యూస్ అనేది వస్తే అమౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ నేను చేయలేను అనుకునే వాళ్ళు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎందులో అయితే బాగా అంటే మీరు వంట బాగా చేస్తారు, లేదా ముగ్గులు బాగా వేస్తారు, లేదా పలానా ఇన్ఫర్మేషన్ గురించి మీకు బాగా చెప్పగలుగుతారు, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ విధంగా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ కానీ చాలా యూజ్ అయ్యేది ఏంటి అంటే, జెరాక్స్ తీసే ప్రింటర్ ఒకటి మీరు తీసుకొని ఇంటి దగ్గరే మేము జిరాక్సులు తీస్తామని చెప్పి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే జిరాక్సులు తీపించుకోవడానికి వస్తారండి. ఆ విధంగా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక ప్రింటర్ అనేది తీసుకోండి అని చెప్పి, ఆ ప్రింటర్తోనే మీరు సేమ్ ఈ జిరాక్స్ షాప్ కూడా నడిపించవచ్చండి. అంటే మీరు ఒకవేళ మీ దగ్గర స్కిల్స్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో ఏమైనా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీయమన్నా కూడా దాని ద్వారా తీసుకోవచ్చు. కలర్ ప్రింట్స్ అలాగే నార్మల్ జెరాక్స్ 3 to 4 రూపీస్ ఇప్పుడు ఉందండి. ఒకటి వచ్చి ఎవరు వస్తారు ఇంటి దగ్గర అని అనుకోకండి, బాగానే ఉంటుంది. ఇంకా ఏం చేయలేము, మాకు స్కిల్స్ లేవు, ఇవేం మేము చేయలేము అంటే లీస్ట్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని మీరు ఈ ప్రింటర్ తీసుకొని ఇంటి దగ్గర, అంటే మీ ఏరియాని బట్టి మీరు చూసుకోవాలి. చాలా జిరాక్స్ షాప్స్ ఉన్నాయి అంటే పెట్టుకోకపోవడమే మంచిది. లేదు మా చుట్టుపక్కల మా ఏరియాలో అసలు ఎక్కడ లేదు, ఒకవేళ పెడితే మాకు క్లిక్ అవుతుంది అనుకుంటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంటి దగ్గరే ఉంటూ ఎవరైనా వస్తే జిరాక్స్లు తీస్తారు లేదా ఫ్రీగా ఉంటారనమాట. ఈ విధంగా తీయొచ్చు. ఇందులో మీకు పోయేదేం ఉండదండి. ఫ్యూచర్లో మీ పిల్లలకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ప్రాజెక్ట్ వర్క్స్ కానీ వాటికి ప్రింటింగ్స్ అనేవి బాగా అడుగుతున్నారు కదా, మీ చుట్టుపక్కల ఒక స్కూల్ ఉన్నా కాలేజ్ ఉన్నా మీకు ఇంకా బాగా బెనిఫిట్ అవుతుందండి. A4 షీట్స్ అమ్ముకోవచ్చు, అలాగే ఇలా ప్రింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని స్టేషనరీ షాప్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లోని. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ డెవలప్ అనేది చేసుకోవచ్చు అనమాట. బాగుంటుందండి ప్రింట్స్ తీయడం అనేది. ఇది కూడా మీరు ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవైతే 10 ఐడియాస్ అండి. ఈ 10 ఐడియాస్లో మీకు ఏదైతే నచ్చిందో, దేని గురించి అయితే కంప్లీట్ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే నేను కొంచెమే ఇచ్చాను, మొత్తం ఇవ్వలేదు. మీకు దేని గురించి అయితే డెడికేటెడ్ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ బిజినెస్ ఐడియాలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా వెంటనే సక్సెస్ వచ్చేయాలి, వెంటనే మేము గ్రోత్ అయిపోవాలి, ఈరోజు పెట్టాం రేపు డబ్బులు వచ్చేయాలంటే ఏది రాదండి. దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. A to Z మొత్తం తెలుసుకున్నాక మాత్రమే స్టార్ట్ చేయండి. ఏదో ఇది బాగుంది కదా అని దిగిపోకండి అస్సలు. దాని గురించి తెలుసుకున్నాక దిగితేనే మీరు నష్టపోకుండా ఉంటారు. ఏదైనా సరే వెంటనే డబ్బులు వచ్చేవి, వెంటనే లాభం రాదు. రీసెర్చ్ కావాలి, ఓపిక కావాలి. సో ఇలా మొత్తం తెలుసుకున్నాక మాత్రమే మీరు దిగండి. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి వీడియో చేశానండి ఆల్రెడీ. ఒకవేళ చూడకపోతే వెంటనే చూసేయండి. సో ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ఇకపై మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ కానీ, బేబీ కేర్ కానీ, బాలింత కేర్, ప్రతిదీ మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో అవన్నీ మీ వరకు రావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్ ఫ్రెండ్స్.